ఈ నెల 13వ తేదీన జరిగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల పోలింగ్ బూత్లలో పూర్తి ఏర్పాటు చేశామని సిద్దిపేట ఎన్నికల అధికారి అనంతరెడ్డి తెలిపారు. పోలింగ్ సమయం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటు వేసే అవకాశం ఉంటుందని ఎన్నికల అధికారి తెలిపారు. పోలింగ్ సమయంలోపు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. సిద్దిపేట జిల్లాలో వృద్ధులు, దివ్యాంగులు ఓటర్లను గుర్తించామని సిద్దిపేట నియోజకవర్గంలో వృద్ధులు 158, దివ్యాంగులు 188, దుబ్బాక వృద్ధులు 184, దివ్యాంగులు 137, గజ్వేల్ వృద్ధులు 68, దివ్యాంగులు 46 మందిని గుర్తించి వారి ఇంటింటికి తిరిగి ఇంటి నుంచి ఓటు హక్కును స్వీకరించే విధంగా దరఖాస్తు చేసుకున్న వారికి ఈ పోలింగ్ ప్రక్రియ జరిగిందని తెలిపారు. మరియు వృద్ధులకు, వికలాంగులకు ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందన్నారు. గతంలో వయోవృద్ధులు కానీ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇబ్బంది ఉన్నటువంటి ఈ వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మనము ఇంటింటి నుండి వాళ్ళని తీసుకురావడానికి వెహికల్స్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు అట్లాంటి వాళ్ళకి ఆమాత్రం కూడా ఇబ్బంది లేకుండా మనమే మన ఎలక్షన్ టీమ్స్ను మనమే వెహికల్స్ పెట్టి వాళ్ళ ఇంటికి పంపించి వారి ఇంటి వద్ద వారి ఓటు హక్కు వినియోగించుకోవడానికి మనం ఇప్పుడు ఏర్పాటు చేస్తాం.